ఈ 2025 లో నేను ఊహించిన సర్ప్రైజులు నా లైఫ్ లో చాలా జరిగాయి. కొన్ని హ్యాపీ సర్ప్రైజెస్, కొన్ని సాడ్ సర్ప్రైజెస్ అండ్ కొన్ని హఠాత్ పరిణామాలు కూడా జరిగాయి. అందులో ఒకటే మై జర్నీ ఇంటూ కాంటెంట్ క్రియేషన్. బేసిక్ గా నేను ఒక ఇంట్రోవర్ట్ ని. నాలాంటి వాడు కాంటెంట్ క్రియేషన్ చేయాలంటే చాలా ఇన్సెక్యూరిటీస్ ని దాటి రావాలి. అలా దాటి రావాలన్న డిసిషన్ నేను ఫిబ్రవరి 10వ తారీఖున తీసుకొని సినిమాటిక్స్ బై పిఎం అనే ఒక ఛానల్ ని స్టార్ట్ చేశాను. అండ్ ఫిబ్రవరి 13th నా ఫస్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమాటిక్స్ బై పిఎం. లిటరల్లీ ఆ రోజు రాత్రి నాకు అసలు నిద్ర పట్టలేదు. జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న డైలమాలోనే ఉండిపోయాను. అలా కన్సిస్టెంట్ గా నేను వీడియోలు చేసుకుంటూ సినిమా వ్లాగ్స్ చేశాను, సినిమా రివ్యూలు చేశాను, సినిమా డీకోడింగ్లు చేశాను. ది ప్రేమ్ వైబ్స్ అని ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి అందులో వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ వీటన్నిటిలో కల్లా హైలైట్ ఏంటి అంటే నాలో ఉన్న ఇంట్రోవర్ట్ ని పూర్తిగా చంపేసి జనాల్లోకి వెళ్ళి వాక్స్ పాప్ కూడా ట్రై చేశాను. ఇవేవి నేను 2020 స్టార్ట్ అయినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ కాంటెంట్ క్రియేషన్ హోల్ జర్నీలో నేను ఒక్కడే ప్లేయర్, ఎవరు లేరు. అండ్ నా దగ్గర ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదు. నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నా దగ్గర ఓన్లీ ఒక ఐఫోన్ మాత్రమే ఉంది. దానికి తోడు ఈ చిన్న ట్రైపాడ్ అండ్ నా ఫ్రెండ్ ఇచ్చిన ఈ వైడ్ మైక్, వీటిని యూజ్ చేసుకొని నేను కాంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 10 నెలల లాంగ్ జర్నీలో కొన్నిసార్లు ఈ కాంటెంట్ క్రియేషన్ మనకి అవసరమా అన్న థాట్ కూడా నాకు వచ్చింది. ఎందుకంటే కష్టపడి చేస్తాం గానీ అనుకున్న రీచ్ రాదు. అలాంటప్పుడు డల్ అవ్వకుండా ట్రై చేద్దాం అని నాకు నేను మోటివేషన్ ఇస్తూ నా ఫ్రెండ్స్ ద్వారా, నా ఫ్యామిలీ ద్వారా మోటివేషన్ తీసుకుంటూ ఈ రోజు నాకు ఇన్స్టాగ్రామ్ లో 10,000కు పైగా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ యూట్యూబ్ లో ఒక 475 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. అండ్ ఇంకొక ఛానల్ కి 200+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ నెంబర్స్ చూడడానికి చాలా చిన్నగానే అనిపించవచ్చు, కానీ జీరోతో మొదలు పెట్టిన నాకు ఇవి చాలా పెద్ద నెంబర్స్. ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్, 2025 స్టార్ట్ అయినప్పుడు నేను ఇదంతా ఊహించలేదు. కానీ అప్పటికి ఇప్పటికి నా వే ఆఫ్ థింకింగ్ మారింది, నా మైండ్ సెట్ మారింది, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారాయి. 2026 ఎండ్ అయ్యేటప్పటికి నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇలాగే ఉంటుందా, డౌన్ అవుతుందా నాకైతే తెలియదు. కానీ ఏ రోజైనా నాకు డౌన్ అయ్యాను అనిపిస్తే ఈ 2025 జర్నీ వీడియో నేను చూసుకున్నాను అనుకో, ఆ రోజు నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, నా జర్నీలో ఏమన్నా మోటివేషన్ వచ్చింది అనుకుంటే ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవ్వచ్చనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా జర్నీ కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే నా ఛానల్ చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటేనే నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్ కి, నా వెల్ విషర్స్ కి అండ్ నా కాంటెంట్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం అంతా నాకు మంచి జరగాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.